ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్ళాన్ని చీకటి గదిలో వేసి కొట్టేవాడు కూడా ఇప్పుడా మందు వాడాక పెళ్ళం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడమ్మా. అది రాములమ్మ మందుకున్న పవరు. ఆ మందు వాళ్ళకి అంత బాగా పనిచేస్తే మరి మా ఆయనకేంటి ఇలా అయింది? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. ఎక్కడో ఏదో తేడా జరుగుంటుందమ్మా. లేదంటే ఇట్టా జరిగే అవకాశమే లేదు. తేడానా? లేదే, నువ్వు చెప్పినట్టే భోజనంలో కలిపి పెట్టాను. భోజనం అంటే ఎలా పెట్టారు? ముద్దపప్పులనేగా పెట్టారు. ముద్దపప్పులో కాదు, ఆయనకిష్టమని వంకాయ కర్రీలో కలిపి పెట్టాను. ఏంటి, వంకాయ కూరలో కలిపి పెట్టారా? ఎంత పని చేశారమ్మా. వంకాయకు ఆ మందుకు బద్ద విరోధమమ్మా. మామూలుగానే వంకాయ చాలా మందికి వాతమని ఎవరూ వాడరు కదమ్మా. అట్టాంటిది పోయి మందును అందులో కలిపేశారా? ఇప్పుడది తిరగబెట్టింది. ఈ వాతము విరోధము అంటూ ఇవన్నీ ఉంటాయని ముందే నాకు ఎందుకు చెప్పలేదు? రాములమ్మ అన్నీ చెప్పే మందునిచ్చిందనుకున్నానమ్మా. నాకేం తెలుసమ్మా, ఇట్టా అయిందని సరిగ్గా తెలుసుకోలేకపోవడం అది మీరు చేసిన పొరపాటు కదమ్మా. అయ్యో, ఎంత పని అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? స్వామి, మా ఆయన ప్రాణానికి ఏ హాని జరగకుండా చూడు తండ్రి. కాపాడు, నా తప్పుని క్షమించు. ఎక్కడున్నాను? ఏమైంది? నాకేమైంది? నా బైక్ టైర్ పంచర్ అయిపోయింది. నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అసలు మీ కండిషన్ ఏం బాగాలేదు. ముందు మా ఇంటికి తీసుకెళ్ళండి. ఒక్క హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటే ఈలోపు మీకు సెట్ అవుతుంది. అంటే నేను చిదిమేస్తుందా? ఓ దైవమా, ఎన్నాళ్ళీ నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల గోరంత దీపం. శ్రీలక్ష్మి కలసి ఏమండి, మీ విషయంలో తెలియకుండానే మరొకసారి చాలా పెద్ద పొరపాటు చేశాను. ఆ మందు వల్ల మీరు నాకు దగ్గరవుతారని ఆశపడితే ఇంత ఘోరం జరిగింది.
దేవుడి దయ వల్ల మీకేమీ కాలేదు. అదే జరగకూడని ప్రమాదం వాటిల్లితే ఆ పాపానికి ఈ జన్మలో నాకు ప్రాయశ్చిత్తం కలిగేదే కాదండి. మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూస్తూ ఉంటే ప్రాణం పోతున్నంత కష్టంగా ఉంది. శరణ్య, ఇలా రా. ఏంటక్కా? షష్, రా చెప్తాను, రా. ఏంటక్కా పిలిచావు? ఏం జరిగిందో నిజం తెలుసుకోవటానికి. నిజమా? నిజమేంటక్కా? మరిది గారికి ఫుడ్ పాయిజన్ ఎందుకయింది? ఏంటక్కా అలా అడుగుతున్నావు? నీ ఉద్దేశం ఏంటి? నా ప్రశ్నలోనే నా ఉద్దేశమేంటో నీకర్థమైందని నాకు తెలుసు. నువ్వింకా కవర్ చేయటానికి చూస్తున్నావు. అక్క, ఏంటి నువ్వు సిఐడి లాగా ఈ ప్రశ్నలేంటి? నేనింకా నిన్ను ఏ ప్రశ్న అడగలేదే. ఇంట్లో ఫుడ్ అందరూ తిన్నారు, కాని మరిది గారికి మాత్రమే ఈ ప్రాబ్లం అయింది. ఆ ఫుడ్ని ప్రత్యేకంగా ప్లేట్లో పెట్టుకుని వెళ్ళి మీ ఆయనకిచ్చింది కూడా నువ్వే. అది అందరూ చూశారు. ఇదంతా క్లియర్గానే ఉంది. నేను నిన్నీ ప్రశ్న అడక్కపోయినా ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇది. అర్థమవుతుందా నీకు? అందుకే వాళ్ళు ఎవ్వరూ నిన్ను ముద్దాయిని చేసి దోషిగా నట్టింట్లో నిలబెట్టే కన్నా ముందే నీ తోడబుట్టిన దానిగా నీకేం కాకుండా చూసుకోవాల్సిన కనీస బాధ్యత నాకుంది. నిజం చెప్పు, మరిది గారికి ఎందుకలా అయింది? భోజనంలో ఏమైనా కలిపావా? శరణ్య, నువ్వు మౌనంగా ఉండే సమయం కాదిది. నువ్వు పొరపాటుగా చేసినా జరిగింది మాత్రం తప్పే. ఆ తప్పు నీ కళ్ళల్లోనే నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శరణ్య, ఇటు తిరుగు. నా కళ్ళలోకి చూసి ఏం జరిగిందో నిజం చెప్పు. చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.